ఫిబ్రవరి 22న నిర్వహించిన బీసీ సింహగర్జన విజయవంతమైన తర్వాత కార్యకర్తలు ఏప్రిల్ దీక్ష కోసం వేచి చూస్తున్నారు. ఈ దీక్ష కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి బీసీ గడపను తట్టి వారిని మేల్కొల్పే ఉద్యమం కాబోతుంది. రామచంద్ర యాదవ్ గారి అడుగులో అడుగు వేసేందుకు లక్షలాది మంది యువత సిద్ధమవుతున్నారు. రామచంద్ర యాదవ్ చేపట్టబోయే ఈ నిరాహార దీక్ష కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఇది 56% ఉన్న బీసీల ఉనికి చాటే పోరాటం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా జాతికి న్యాయం జరగాలి అనే సంకల్పంతో ఆయన దీక్షా క్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. ఈ దీక్షా వార్త విన్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ యువత కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. ఒక సామాన్య రైతు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి అధికార పార్టీల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఏకైక నాయకుడు బోడే రామచంద్ర యాదవ్. ఇప్పుడు ఆయన దీక్షకు దిగితే ఆ వేడి తట్టుకోవడం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు. పొంగనూరు గడ్డపై మొదలైన ఈ చైతన్యం ఇప్పుడు రాష్ట్ర రాజధానిని తాకబోతుంది. మార్చి నెల ముగిసేలోగా ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్లో జరిగే ఈ పోరాటం తెలుగు రాష్ట్రాల చరిత్రలో నిలిచిపోతుంది. పూలే జయంతి నాడు జరగబోయే ఈ దీక్షకు ప్రతి ఊరు నుంచి, ప్రతి వాడ నుంచి మద్దతు తెలపాలని పార్టీ పిలుపునిస్తుంది. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేది బోడే రామచంద్ర యాదవ్ ఇస్తున్న పిలుపు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ఊరూరా గొంతు కలపాలి. ఇది కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, మన అందరి భవిష్యత్తు కోసం జరుగుతున్న ధర్మ యుద్ధం.